మొట్టమొదటి మాట జాన్ చాప్టర్ 15:16 నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. వెన్ ఐ వాజ్ 14.5 years old, నేను ఒక కాలేజ్లో చదువుతున్నప్పుడు వర్షిప్ కాన్సర్ట్లో, ఒక గర్ల్స్ కాలేజ్లో బలవంతంగా వెళ్ళటం ఇష్టం లేదు. వర్షిప్ కాన్సర్ట్కి కన్వర్ట్ చేస్తారు, క్రిస్టియన్గా మార్చేస్తారు అన్న ఒక అపోహతో వెళ్ళటానికి ఇష్టపడలా. ఒక అందరు గర్ల్స్ ఉన్నారు, ఆయమ్మలతో సహా అందరు అక్కడ గర్ల్సే. కార్నర్లో ఎక్కడో మూల కూర్చున్నప్పుడు మొట్టమొదటిసారిగా దేవుని స్వరము నేను వినటం జరిగింది. నువ్వు నన్ను ఎన్నుకోలేదు కానీ నా కుమార్తె, నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. దట్ వర్డ్ చేంజ్డ్ మై లైఫ్ ఫర్ ఎవర్. గర్ల్స్ కాలేజ్లో మగ స్వరం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది ఎవరి మాట? I didn't know it was Jesus because నేను బైబిల్ చదివేదాన్ని కాదు. I didn't know it was God. I didn't know it was Him. And until I opened the word and the Lord said, read this verse for me now. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. చూడు, ఇంగ్లీష్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తెలుగులో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, అక్కడికి ఆపేశారు డైలాగ్. ఇంగ్లీష్లో ఇట్ సేస్ యూ హ్యావ్ నాట్ చోజన్ మీ, నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు. తర్వాత కంటిన్యూషన్ ఉండాలి తెలుగులో. నేను నిన్ను ఎన్నుకున్నాను అన్న కంటిన్యూషన్ ఉండాలి. అది ఉందా లేకపోతే ఇది రాంగ్గా? నీవు నన్ను ఎక్కడ? నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. నీవు నన్ను ఏర్పరచుకోలేదు కానీ, బట్ ద కంటిన్యూషన్ షుడ్ బి నీవు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. టుడే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్. మీరు ఆయనని ఏర్పరచుకోలేదంట, ఆయనే నిన్ను ఏర్పరచుకొని ఇక్కడ నిలబెట్టాడంట. హల్లెలూయా. The first point that I want to tell you is you were pursued by God before you pursued Him. You were pursued by God before you pursued Him. ఆయనే నువ్వు ఇక్కడ ఉండాలని. You are not an accident. పక్కన వారికి చెప్పండి, you are not an accident. You are not an accident. చాలా మంది అనుకుంటారు it was my decision to become a Christian. No, it was His selection to become a Christian. Hallelujah. Hallelujah. It didn't start with your decision, it started with His selection. Hallelujah. ఆయన పరలోకంలో తీర్మానం చేసుకున్నాడు, ఆయన పరలోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. దట్ ఈస్ వై ఎంతో మంది పుట్టి చనిపోయినా, అబార్షన్స్ అయిపోతున్నా, నువ్వు మాత్రము తల్లి గర్భమున 9 నెలలు క్షేమముగా దేవుడు నిన్ను కాపాడి బయటికి వచ్చిన తర్వాత లోకంలో నడుస్తున్న నిన్ను, కష్టాల గుండా వెళ్తున్న నిన్ను ఆయన ఒకరి ప్రార్థన ద్వారానో, ఒక మెసేజ్ ద్వారానో, ఎవరో ద్వారా నిన్ను స్పాట్లైట్లో పెట్టి ఆ వాక్యం అర్థమయ్యేలాగా నీకు చేసి, అది ఆయనే అని ఆయన తెలియపరచుకొని నిన్ను ఆయన వైపు తిప్పుకొని నడిచిన దేవుడు. ద లార్డ్ ఇస్ సేయింగ్ టు యూ టుడే, నువ్వు ఆయన అనుకోలా, నువ్వు ప్రార్థన చేయడానికి ఇక్కడ రావట్లేదు, నువ్వు కారు నడుపుకొని నేను సంఘానికి వెళ్ళాలి. నో, ఆయన నిన్ను కూర్చోబెట్టాడు కాబట్టి నువ్వు ఇక్కడ నిల్చున్నావు ఈరోజు. బికాస్ ద లార్డ్ ఇస్ డిసైడెడ్ ఫర్ యూ టు బీ హియర్. ఆయన నీ నోటి ద్వారా మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు, నీ నోటి ద్వారా గొప్ప ప్రార్థనలు చేయించుకోవాలని ఇష్టపడుతున్నాడు, నీ చేతి ద్వారా ఘనమైన కార్యములు ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. ద లార్డ్ హస్ చోజన్ యూ ఫర్ అ గ్రేట్ పర్పస్. గొప్ప కార్యము కొరకు ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. I want to show this verse for you. Romans chapter 5:8. రోమీలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఇంకను పాపులమై ఉండగా. ఇక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన నాకు కనపరుచుకున్నాడని? ఎవరైనా చెప్పగలుగుతారా నేను మొత్తం మారిపోయిన తర్వాత దేవుడు నా దగ్గరికి వచ్చాడని? యు సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్.
దేవుని గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎలాగున్నావో అలా రా, నేను మార్చుకుంటాను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను పట్టుకొని రా బిడ్డ. ఐ నీడ్ యూ. నీ స్థితి కాదు నాకు కావాల్సింది, నాకు నువ్వు కావాలి. ఈరోజు నీ వ్యసనాలు కాదు, నీ అడిక్షన్స్ కాదు, నీ కష్టాలు కాదు. ద లార్డ్ ఈస్ సేయింగ్ ఐ వాంట్ యూ. నీ విరిగి నలిగిన హృదయం నాకు కావాలి, కష్టాల్లో ఉన్న నీ హృదయం కావాలి, స్థితిగతుల్లో పోరాడుతున్న నీ జీవితం నాకు కావాలి. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బిడ్డ, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎవరు నీకు చెప్పనవసరం లేదు. ఎవరు నేను ప్రేమిస్తున్నా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల ప్రేమకు కోల్పోయిన వారు ఉన్నారు, ప్రేమించిన వ్యక్తి దూరమైన వాళ్ళు ఉన్నారు. ద లార్డ్ ఈస్ సేయింగ్ ఎవరో ప్రేమిస్తే నువ్వు ప్రేమికుడుగా నిలబడవు. నేను చెప్తున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఘనమైన ప్రేమికుడుగా నేను మార్చబోతున్నాను. ఆయనను నిత్య కాలము ప్రేమించి నీ ప్రేమ ద్వారా ఇతరులు కూడా ఆయన ప్రేమలోకి వచ్చే జీవితాలుగా మీరు నిలిచుండబోతున్నారు. ద లార్డ్ హస్ చోసన్ యూ ఫర్ అ గ్రేట్ పర్పస్. మన ఈ స్థితిలో ఉండగానే, దట్ ఈస్ వై ఎవరైనా ప్రేమించినప్పుడు నువ్వు మారినప్పుడు నేను ప్రేమిస్తా అని ప్రేమ చెప్పకండి. క్రైస్తవులు కాదు అది. యూఆర్ నాట్ రియల్ క్రిస్టియన్స్. అందుకే మన సంఘంలో వ్యసనాలతో ఉన్నవారు వస్తారు, వారిని ప్రేమతో మాట్లాడతాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఐఎమ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఐఎమ్ క్లోజ్ టు ద విరిగి నలిగిన హృదయం వారికి నేను ఆసన్నుడను. ఐఎమ్ క్లోజ్ టు దెమ్. సమ్ టైమ్స్ నేను సంఘం నడిపిస్తున్నప్పుడు లేట్ నైట్ అయిపోతూ ఉంటుంది అండ్ పెద్ద లైన్ ఉంటుంది, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే సమ్ టైమ్స్ వెన్ ఐ సీ మై టీమ్ మెంబర్స్ ఎవరైనా ఏడుస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, యూజువల్గా ప్రేయర్ చేసిన తర్వాత అన్ని గంటలు నిలబడతాను కాబట్టి లోపలికి వెళ్ళి ఐ జస్ట్ ఈట్ మై డిన్నర్. కానీ ఎవరినైనా నా టీమ్ మెంబర్స్ని బ్రోకన్గా చూసినప్పుడు తినడం పక్కన పెట్టి వారిని లోపలికి పిలిచి వాళ్ళని గట్టిగా హత్తుకొని, వాట్ హ్యాపెండ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ యూ, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ యూ, అంత ఓకే ఉందా, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు ఇంత పెద్ద లైన్ ఉన్నా నా కన్ని దృష్టి నీపైనే ఉంది, నీ కన్నీళ్ళు నాకు కనబడుతున్నాయి, వై యూ క్రైంగ్ అని మొట్టమొదటి వారితో మాట్లాడి, నా ఆకలిని పక్కన పెట్టి వారితో మాట్లాడి వారి గురించి ప్రార్థన చేసి వారిని కంఫర్ట్ చేసి దెన్ ఐ గో బ్యాక్ టు ఈటింగ్ మై ఫుడ్. వై ఐఎమ్ సేయింగ్ దిస్? ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే, ప్రపంచంలో ఇంతమంది ప్రార్థనలు పరలోక రాజ్యానికి వెళ్ళినా విరిగి నలిగిన వారు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ద లార్డ్ విల్ పిక్ యువర్ ప్రేయర్. ద లార్డ్ విల్ కమ్ టు యూ అండ్ సే, ఈ బిడ్డ కష్టంలో ఉంది, ఈ బిడ్డ కన్నీటి గుండా ఉంది. మానవులుగా మనకి ఇంత ప్రేమ ఉంటే నిన్ను నన్ను సృష్టించిన తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి, ఇంకెంతగా ఆసనుడు, ఇంకెంతగా నీకు దగ్గరకు ఉంటాడు. ఈరోజు చాలామంది విరిగి నలిగిన వారు వచ్చారు. ద లార్డ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ క్లోజ్ టు యూ. అందరికన్నా నేను నీతోనే దగ్గరగా ఉన్నాను, నేను నీతోనే ఎక్కువ మాట్లాడబోతున్నాను, నీకే ప్రయారిటీ ఇవ్వబోతున్నాను, నీ మొండి బారి నా ప్రార్థన నేను వినబోతున్నాను, నీ కన్నీటిని తుడిచే సమయం వచ్చింది. ద టైమ్ హస్ కమ్. నీ కన్నీరు తొడబడబోతుంది, నీకు న్యాయము జరగబోతుంది. హల్లెలూయా, నీకు న్యాయము జరగబోతుంది. ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు మీ. విరిగి నలిగిన హృదయము గల వారికి నేను చాలా దగ్గరగా ఉన్నాను. టుడే ద లార్డ్ హెస్ చోజన్ యూ. మొట్టమొదటిగా మనము ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో కన్నీరులో ఉన్నప్పుడు మనకి ఒకరితో ఒక ఫ్రెండ్ని పరిచయం చేసి, రా కమ్ టు యెషువా హౌస్, నీ జీవితం మార్చబడబోతుంది అని పిలిచినప్పుడు నువ్వు ఎక్కడొచ్చినప్పుడు సంఘంలో నిలబడ్డావు. am I right? దట్ మీన్స్ నీకు కలుగజేసిన ఆ ఫ్రెండ్ గొప్పతనము కాదు, దేవుడు ఆ ఫ్రెండ్ని నీ జీవితంలో పంపించి, ఈ బిడ్డను పంపిస్తేనే ఈ బిడ్డ మాట వింటది, ఈ బిడ్డ మాట వింటేనే నాది వస్తుంది అని దేవుడు నిన్ను ఆ బిడ్డ ద్వారా సంఘానికి తీసుకొచ్చాడు. ఎలాగైనా పట్టుకోగలడండి. నువ్వు ఎంత పారిపోదాం అనుకున్నా పారిపో. ద లార్డ్ విల్ బ్రింగ్ యూ బ్యాక్.